ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 30న ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీమ్ ప్రారంభిస్తున్నారు. సూర్యాపేటలోని మట్టపల్లి టెంపుల్ నుంచి ఈ పథకం ఆరంభం కానుంది. ఇక్కడ పూజలు చేసి దైవానుగ్రహంతో ముఖ్యమంత్రి పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యం ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేస్తుంది. రేషన్ కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్య ప్రకారం ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వనున్నారు. వర్షాకాలం సీజన్ నుంచి సన్న ధాన్యానికి తెలంగాణ సర్కార్ క్వింటాలు ధాన్యానికి 500 బోనస్ ఇస్తోంది. ఇలా వచ్చిన వడ్లను రైస్ మిల్లులో మరాడించగా 18 లక్షల టన్నుల సన్నబియ్యం వచ్చినట్లు సివిల్ సప్లై వర్గాలు చెప్తున్నాయి. ఇవి జిల్లాలోని స్టోరేజ్ కేంద్రాల్లో ఉన్నాయి. అక్కడి నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు తర్వాత రేషన్ షాపులకు తరలిస్తారు. మిల్లుల్లో మరాడిస్తున్న వడ్లతో వచ్చే సన్నబియ్యం మరో 4 నెలల వరకు సరిపోతాయని అధికారులు అంచనా చేస్తున్నారు.